టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో హైకోర్టు ఈ తీర్పు వచ్చింది. దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలు చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ 1 పరీక్షా ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపైన ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గ్రూప్ 1 విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఏదైతే ఇటీవల తీర్పు వెలువరించడం జరిగిందో ఆ తీర్పుపై అప్పీల్ కు వెళ్లేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతా ఉంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ఫలితాలు, జనరల్ ర్యాంకింగ్స్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై ఈ రోజు రివ్యూకి వెళ్లాలని చెప్పేసి కోర్టు ఇప్పటికే టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నిన్న దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో టీజీపీఎస్సీ చర్చించడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే గ్రూప్ 1 మొదటి నుంచి కూడా వివాదాలు చోటు చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మొదటగా 2022లో దీనికి నోటిఫికేషన్ వెలువడింది. 2022 సెప్టెంబర్ 16వ తేదీన అప్పుడు పరీక్ష నిర్వహించడం జరిగింది. గతంలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ 2023 జూన్ 11న పరీక్ష నిర్వహించగా ఆసారి అప్పుడు బయోమెట్రిక్ తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దీంతో పరీక్షను రెండోసారి కూడా రద్దు చేయడం జరిగింది. మరోసారి 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ లో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఆ ఫలితాలు ప్రకటించి మెయిన్స్ కోసం అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా 2024లో జరగడం జరిగింది. 2025 మార్చి 10వ తేదీన వీటి యొక్క ఫలితాలను కూడా టీజీపీఎస్సీ వెల్లడించడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులు ఈ యొక్క వాల్యుయేషన్ ఏదైతే ఉందో వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ర్యాంకింగ్ లిస్ట్ కూడా సరిగా లేదు అని చెప్పేసి కూడా ఒకే సెంటర్ నుంచి అభ్యర్థులకు ర్యాంకులు వచ్చాయని చెప్పేసి కూడా వివిధ కారణాలతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే టీజీపీఎస్సీ